మీరు బైబిల్లో ఇంకొక మాట కూడా చదివిస్తాను చూడండి. సామెతల పుస్తకం 15వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు. ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి పాతాళము, రెండు పరలోకము. పాతాళం ఎక్కడుంది? నా కాళ్ళ కిందను. అవును, మన కాళ్ళ కిందే ఉంది పాతాళం. చనిపోయినోడిని పాతి పెడతానికి ఎక్కడ? కాళ్ళ కింద ఉన్న మట్టిని గొయ్యి చేస్తారు. ప్రపంచ దేశాల్లో ఒక దేశంలో ఏదో జలము కావాలని లోతుగా గొయ్యి తీస్తున్నారంట. కాస్త బాగా లోతుకి వెళ్ళిపోయిన తర్వాత మనుషులు కేకలు, అగ్ని బయటికి ఎగసిపడుతుందంట. ఇంటర్నెట్లో ఉంది అది, ఊరికినే చెప్పట్లా. రీసెర్చ్ చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలకి అది దొరికింది. ఆ సైంటిస్టులు చేస్తున్నటువంటి ప్రయత్నములో కిందకి తీగ కిందకి వెళ్ళిన తర్వాత అగ్ని గోళము వలె మంట సెగలు పైకి కొడుతుందంట. పెద్దగా ఏడుపులు, కేకలు, బొబ్బలు వినపడుతున్నాయంట. ఏదో ఉంది, మొత్తానికి ఏదో ఉందనేసి ఆ సౌండ్ని రికార్డ్ చేసుకుని వచ్చి బయటకు వచ్చి దాన్ని పరిశోధన చేయగా అందులో ఒక ఆయన క్రైస్తవుడు ఉన్నాడంట. అతడు చెప్పాడంట, బైబిల్లో ఉంది క్రింద పాతాళం అని. అగ్ని ఆరదు, పురుగు అక్కడ ఏడుపు, కేకలు, బొబ్బలు ఉంటాయి, కానీ అక్కడ ఏ మనుషుడు కూడా నెమ్మది ఉండదు. ధనవంతుడు చనిపోయి వెళ్ళింది పాతాళానికే. అక్కడ యాతన పెట్టబడుతున్నాడని ఆకాశమందున దేవుని తట్టు చూస్తూ పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మునున్న లాజరును ధనవంతుడు అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా ఒక్క చుక్క నీటి బొట్టు నాకు మీదకి వేయ్యా, ఈ నరకంలో నేను కాలి యాతన పెట్టబడుతున్నానయ్యా అని ఎంతో ఏడుస్తూ ఉంటాడు. అక్కడ వారు ఇక్కడ వారు అర్థమవుతుంది కదా. బైబిల్ చదువుకున్న వారికి జ్ఞానం ఉంటుంది. బైబిల్ చదువుకున్న వారికి పాతాళం ఎక్కడ ఉందో తెలుస్తుంది, పరలోకము పరదేశం ఎక్కడ ఉందో తెలుస్తుంది. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఇవన్నీ ఎందుకయ్యా అంటే, పరలోకం పోతామో పాతాళానికి పోతామో సరైన గ్రహింపు లేకపోతే శ్రేష్టమైన భక్తి చేయమని దేవుడు చెప్పినా మనం చెయ్యకపోతే జరిగేది ఏంటంటే పాతాళమే. క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడంట పరమునకు పోవు జీవ మార్గంలో నడుస్తాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా.